ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం. కానీ ఇతను దాన్ని లంచాల దుకాణంగా మార్చుకున్నాడు. చేతికి వచ్చిన జీతం సరిపోలేదు, అక్రమ సంపాదనే అలవాటైంది. లంచం తీసుకుంటూ ఓసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ బుద్ధి మారని ఓ అవినీతి తిమింగలం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రెడ్కో డిఈ ముత్యం వెంకటరమణ విద్యుత్ శాఖల్లో కీలక పదవుల్లో కొనసాగుతూ భారీగా అక్రమాస్తులు సంపాదించాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో 3 నెలల నుంచి ఏసీబీ అధికారులు నిఘా ఉంచారు. హైదరాబాద్ లో 9 ప్రాంతాలు, ఖమ్మంలో ఒక చోట మొత్తం 10 ప్రాంతాల్లో ఏసీబీ 10 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. మాదాపూర్లోని మీనాక్షి స్కై టవర్స్ లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. పలు ప్రాంతాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్లను గుర్తించారు. మూసాపేట్ ఆంజనేయ నగర్ లో 4 రెసిడెన్షియల్ ఫ్లాట్స్, G+3 కమర్షియల్ బిల్డింగ్, గచ్చిబౌలి శివారు ప్రాంతం ఖానాపేట్, గుట్టల బేగంపేట్ లో G+5 కమర్షియల్ బిల్డింగ్ ను గుర్తించారు. ముత్యం వెంకటరమణ భార్య స్వప్న పేరుపై నిర్మాణ రంగంలో ఉన్న 10 ఫ్లాట్స్ ను గుర్తించారు. వెంకటరమణ కుటుంబ సభ్యుల పేర్లతో పలు బ్యాంకుల్లో లాకర్లను ఏసీబీ గుర్తించింది. వెంకటరమణ కొడుకుని ఏసీబీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లను తెరిచారు. బ్యాంకు లాకర్లలో భారీగా ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కియా, మహీంద్రా, బెలినో కంపెనీలకు చెందిన 3 4-వీలర్ వాహనాలు, 20కి పైగా విదేశీ మద్యం బాటిల్స్, ఖరీదైన వాచీలు, విదేశీ కరెన్సీ, డైమండ్స్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత 3 నెలల నుంచి వెంకటరమణపై నిఘా ఉంచామని, అనేక అవినీతి ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించామని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలిపారు. ఈయన మీద యాక్చువల్లీ 2019లో కేసు అయిందండి. 2019లో ఈయన ఒక ట్రాప్ కేసులో ఏసీబీకి పట్టుబడడం జరిగింది. సో దాని తర్వాత నుంచి ఈయన మీద నిఘా పెట్టడం జరిగిందండి. సో ఇక లాస్ట్ 3 మంత్స్లోకి వెళ్ళి ఈయన యాక్టివిటీస్ అన్ని చూస్తూ ఈయన మీద ఇవాళ కేసు చేయడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం ఏమంటుందండి, లీగల్ ప్రొసీజర్ ప్రకారం మనం కోర్టులో, ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఏసీబీ జడ్జి గారు, ఇట్స్ డిస్క్రిషన్ ఆఫ్ ఏసీబీ జడ్జి గారు ఆయన రిమాండ్ 2019లో ముత్యం వెంకటరమణ 26 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీకి చిక్కిన బుద్ధి మారలేదు. అనేక సార్లు అవినీతి ఆరోపణలు రావడంతో మరోసారి ఏసీబీ అతనిపై నిఘా ఉంచింది. వెంకటరమణ నివాసంలో ఏసీబీ దాడులు చేయడం ఇది రెండోసారి. ప్రస్తుతం ముత్యం వెంకటరమణ డిప్యూటేషన్ పై రెడ్కోలో ఉన్నారు. 56 ఏళ్ల ఏజ్లో వివిధ ప్రాంతాల్లో విద్యుత్ శాఖలో పనిచేస్తూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో అవినీతి పరుల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ రైట్స్ వణుకు పుట్టిస్తోంది. ఏ అధికారి నివాసంలో సోదాలు చేసినా 100 కోట్లపైనే ఆస్తులను ఏసీబీ గుర్తిస్తోంది. పేరుకు మాత్రం వేలల్లో జీతం తీసుకుంటున్నప్పటికీ లంచాలతో 100 కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ శాఖలో ఏ అధికారి మీద ఏసీబీ దాడులు చేస్తుందోనని ప్రభుత్వ శాఖల్లో టెన్షన్ ఏర్పడింది. రానున్న రోజుల్లో ఏసీబీ మరింత దూకుడు పెంచి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్లు సమాచారం.